చెప్పండి, పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన దేని పని చేస్తాడు, పనికిరాని సంగతి తీసేయండి, వదిలే. ఆయన పనికిరాని మాటలు వదిలే. ఉప ముఖ్యమంత్రి కదా మన రాష్ట్రానికి, అబ్బో చేశారు. 2 సంవత్సరాలు ఆయన అభివృద్ధి ఎలా ఉంది? ఏం చేశాడండి? పలానా చేశాడని చెప్పి అభివృద్ధి ఏం చేశాడు ఆయన? మిమ్మల్ని అడుగుతున్నా. అలాగా సార్, నేను కూడా అడగొచ్చుగా. ఇప్పుడు అభివృద్ధి అంటే ఏంటి? వాడెమ్మందంగా ఈడెమ్మందంగా నరుకుతా పోస్తా, నా కొడకలారా ఆ నా కొడకలారా ఈ నా కొడకలారా భాషదా, బూతు మాట్లాడకూడదు కదా సార్. ఇప్పుడు ఎవరినైనా ఏరా అంటే ఒప్పుకుంటారండి? ఇప్పుడు మీరు నన్ను ఏరా అంటే నేను ఒప్పుకుంటానా? నేను మిమ్మల్ని ఏరా అంటే ఒప్పుకుంటారా? నా కొడకల్లారా వైసీపీ నా కొడకల్లారా కోస్తాను పీకుతాను లా కొడకల్లారా ఇద్దేస్తాను అంటే ఎవరిని ఒప్పుకుంటారండి? చెప్పండి సార్. ప్రజాప్రతినిధులు, ఈయన ప్రజాప్రతినిధి, ఆయన ప్రజాప్రతినిధి. మరి ప్రతి రాష్ట్రంలో ఏం జరిగినా ప్రతిసారి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి ఆయనే అంటున్నారు. ఆయన ఆగండి, ఆయన నేను చేస్తా ఆగండి, ఆయన నేను చేస్తానన్నాడు కానీ ముందుకు రావట్లేదు కదా. ఏది దాని గురించి ప్రశ్నిస్తున్నారు. అంతే అంతే సార్. పోటీ చేస్తా అంటున్నారు. ప్రభావం ఉంటుందా? అక్కడే ప్రభావం ఉంటే ఉండవచ్చు, తప్పే ఉంది ఆయనకి. ఫ్రాన్స్ ప్రభావం మీద లెగితే లేకపోవచ్చు. ఓవరాల్ గా ఆయన సింగిల్ గా అక్కడికని ఇక్కడికని పోటీ చేస్తే ఏమైనా సీఎం జగన్మోహన్ రెడ్డి గారితో ఏ ఒక్కడో సింగిల్ గా పోటీ చేసే ఆస్కారం లేదు. అది కళలో కూడా అడగమాకండి మీరు. మొన్న మాట్లాడుతూ ఆయన వైసీపీకి అపోజిషన్ అనే అధికారం కూడా లేకుండా చేస్తా అంటున్నారు. ఎవరు? పవన్ కళ్యాణ్. మామూలుగా నిజంగా ధర్మంగా మనిషి మానవత్వంగా ఉండి ఎవడకోటి రిగ్గింగులు బొగ్గింగులు ఏమి లేకుండా మామూలు సింపుల్గా చేయమనండి, అప్పుడు చూడమనండి. అంటే జనసేన కంటే ఒక్క సీట్ ఎక్కువ వచ్చిందా? జనసేనకు ఒక సీట్ వస్తాం ఏంటంటే, ఒక జనసేనకు 4 వస్తే 100 వస్తాయి అంతే. ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ మీద ఒక మాట మీ అభిప్రాయం? ఆయన ఒట్టి పనికిరాని మాట్లాడడం వేస్ట్. కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కానీ పరిపాలన కానీ ఎలా ఉందంటే మొత్తం పులిహార అన్నా క్యాంటీన్ మటుకి ఒకటి పేదలకు అన్నం పెడుతున్నాడు అంతే. ఇంకా అందరూ దరిద్రులా సచ్చరారు. అది ఏంటి అమరావతి మీద మీ అభిప్రాయం ఏంటి? అమరావతి అభిప్రాయం ఏముంది? డెవలప్ రాజధానిగా ఎలా అనిపిస్తుంది? దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అవ్వాలి, అవుతేనే మంచిది. మరి వచ్చే ఎన్నికల్లో మావిగన్ వర్సెస్ అమరావతి కానీ రైతులు మటుకి ఏడుస్తున్నారు, సస్తున్నారు. అది స్కాములు, రైతులకు అన్యాయం జరుగుతుందని జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటున్నారు. అది నిజమేనా? ఈ ప్రభుత్వం చేస్తుంది. పవన్ కళ్యాణ్ ఏం చేయట్లేదు, ఎవడేం చేయట్లేదు. ఒట్టి చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్లు పెట్టి పేదవారికి అన్నం పెడుతున్నాడు ఇంతే. ఇంకా మావిగన్ అనే అంశంతో ఎన్నికల్లోకి వస్తా అంటున్నారు. మావిగన్ అంటే తెలుసుగా 3 చోట్ల రాజధాని. రానండి, ఆయన తరపున ఉన్నవాళ్ళు ఆయన తరపున ఉంటారు, ఈయన తరపున ఉండే వాళ్ళు ఈయన తరపున ఉంటారు. మావిగన్ సపోర్ట్ చేసేవారు వైసీపీ కోటేయండి, అమరావతి సపోర్ట్ చేసేవారు కూటమి కోటేయండి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అన్నారు అన్నమాట. జగన్ ఉన్నప్పుడు ఒట్టి అన్నా క్యాంటీన్లే నడవలేదు ఏంటి, మిగతా మొత్తం ప్రతి ఒక్కటి నడిచింది. ఇది ప్రజల్లో దేనికి మద్దతు ఉందో అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు జనమే నిర్ణయిస్తారు. సరే, ఓవరాల్ గా ఒక్క మాటలో కూటమి వర్సెస్ వైసీపీ ఏది పై అవుతుంది అనుకుంటున్నారు? ఇది బాగా నాకు నచ్చలా. ఇది నాకు నచ్చలా. ఇది నాకు చంద్రబాబు నాయుడు నాకు నచ్చాడు. నేను అంటానని కాదు, చంద్రబాబు నాయుడు గారు నాకు నచ్చారు. ఈ అన్నా క్యాంటీన్లు నిరుపేదలకి అన్నాలు పెట్టడం ఇంతవరకే తప్ప ఇంకా దేనిలో కూడా ఇంకా మొత్తం ఫెయిలే. జగన్ ఉన్నాడంటే బొట్టి ఇది ఒకటి లేదు, ప్రతి ఒక్కటి ఉంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు వచ్చింది కూటమి ప్రభుత్వం. అనుకున్న కార్యక్రమాలు ఏమీ చేయలేదు. అన్ని జగన్ చేసే పనులే జరిపిస్తున్నారు. పరిపాలన ఎలా ఉంది? అభివృద్ధి కానీ ఏమీ లేదు. ఆయన జగన్ అమలు చేసినవన్నీ ఈయన పెట్టారు. మరి నాకు 65 సంవత్సరాలు ఇప్పుడు వచ్చి నాకు పింఛనీ రాలే. మరి ఏం చేయను? కొత్తగా పింఛనీలు ఏం పెట్టారా? అలాగా నత్తనడక నడిపిస్తుంటారు కానీ అదిగో పిల్లి ఇదిగో పిల్లి అంటారు కానీ ఎవరికి పింఛన్ అనుకున్న పింఛన్ ఏదో అమలు చేయలేదు. అన్ని బంగారాలు మేము చేసి పెడతాం అని చెప్పాడు. కాబట్టి జగన్ అలాగా తాప కింద పెంచాడు పింఛనీలు. ఈ ఒకేసారి 4,000 చేశాడు, 1,000 రూపాయలు పెంచాడు. ఆయన 3,000 ఇస్తే ఈ 4,000 చేశాడు. అది ఏంటి అమరావతి మీద మీ అభిప్రాయం ఏంటి? అమరావతి మీద ప్రయత్నం ఏముంది? సెంటర్లో ఉంది, డెవలప్మెంట్ అవ్వాలి కానీ అందుబాటులో బాగానే ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో మావిగన్ వర్సెస్ అమరావతి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అది కుదరదులే. కాకపోతే బలమంతా రైతులందరూ ఇష్టపడి ఇచ్చారు కదా. ఏదో అది సెంటర్కి నడిపోటు అటువైపు కానీ ఇటువైపు కానీ అందులో వైజాగ్కి అటు కర్నూలు ఆదూరు నుంచి కానీ అంత అందుబాటులో ఉందిగా. రాజధానికి అమలు చేయడం మంచిదే. ఇది వచ్చే ఎన్నికల్లో మావిగన్ అనే అంశం మీదే ఎన్నికల్లోకి వస్తామంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్ని ఉట్టు మాటలే.
చూసుకుందాం ప్రజల్లో దేనికి మద్దతు ఉంటుందో అమరావతికో మావికనికో చూసుకుందాం అంటున్నారు అమరావతిలో మాత్రం వాళ్ళతో ఉంటుంది, కూటమి ప్రభుత్వం అంతా ఉంటుంది. మరి అమరావతిలో మొత్తం స్కామ్లు, రైతులకు అన్యాయం జరుగుతుంది అంటున్నారు. మరి ఎవరు చెప్పాలి వినాలి, జరుగుతుంటే మా మాట వాస్తవం. వాళ్ళు మాకు ఏం జరగలేదని వాళ్ళు చెప్తున్నారు. స్కామ్ లేని రాజధాని మావికను, అది నేను తీసుకొస్తా అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నెక్స్ట్ నేను వస్తాడు నెక్స్ట్ రావడం మాత్రం ఆయన గ్యారంటీ, పక్కా గ్యారంటీ. జమ్మలో రావడం మళ్ళీ నెక్స్ట్ సీఎం అయినే. సో మావికనికి సపోర్ట్ ఇస్తారా, అమరావతికి సపోర్ట్ ఇస్తారా? నేను అమరావతికి ఏం సపోర్ట్ ఇవ్వను, మావికనికి ఇస్తారు సార్. ఓకే బాబు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ మీద అభిప్రాయం అంటే అతనికి ఒక స్టాండ్ ఉండలేదు. సో యూట్యూబ్లో వీటిలో చూసుకుంటే రెండు మాటలు ఆయనే మాట్లాడుతున్నాడు. సో అందుకనే 2 సంవత్సరాలు అవుతుంది ఆయన డిప్యూటీ సీఎం అయి. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఎలా ఉన్నారు? ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే అభివృద్ధి ఏం లేదు అంటే చంద్రబాబుకి సపోర్ట్ చేస్తున్నారు. చంద్రబాబు ఏది చెప్తే చంద్రబాబు చెప్తే ఆయన చేస్తున్నారు, కానీ ఆయన ఓన్గా డిసిషన్ తీసుకొని ఏం చేయట్లేదు. ఇచ్చిన శాఖలకు న్యాయం చేస్తున్నారు, ఇచ్చిన శాఖలకు కూడా న్యాయం చేయట్లేదు. ఆయన మొన్న మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే వైసీపీకి అపోజిషన్గా అధికారమే లేకుండా చేస్తా అంటున్నారు. దాన్ని అట్లా ఆయన చేయటం అనేది ఆయన డిసిషన్ కాదు కదా, పబ్లిక్ నిర్ణయం తీసుకోవాలి కదా. సో ఆయన ఏంటంటే ఒక స్టాండ్ లేదు ఆయనకి. సో ఆయన ఓన్ డిసిషన్స్ లేవు, అంత చంద్రబాబు చెప్పిందే చేస్తూ ఉంటాడు. సో ఆయన మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదని నేను. తెలంగాణలో కూడా పోటీ చేస్తా అంటున్నారు, అక్కడ ఏమైనా ప్రభావం ఉంటుంది అనుకుంటున్నారా? అంత గొడవలు లేపడం తప్ప యూజ్లెస్ అండి. ఎందుకు ప్రతిసారి ఏదైనా రాష్ట్రంలో ఏదైనా జరిగితే ఆయన్ని టార్గెట్ చేసి మొదటగా విమర్శించేది ఆయన్ని, తిట్టేది ఆయన? ఎందుకని? చంద్రబాబు ఏదో చెప్తాడు, ఆయన మాట్లాడతాడు. ఆయన మాట్లాడటం వల్ల ఏంటంటే నెగిటివ్గా మాట్లాడతాడు. చంద్రబాబు చెప్తాడు, ఆయన నెగిటివ్గా మాట్లాడతాడు. నెగిటివ్ మాట్లాడటం వల్ల ఏంటంటే ఇక గొడవలు అనేది లెగుస్తూ ఉంటాయి, అట్లా హైలైట్ అయిపోతూ ఉంటారు ఎవరైనా కానీ. సార్, ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే సో ఓన్ డిసిషన్ తీసుకుంటే బాగుంటుంది. సో ఎందుకంటే ఆయన ఓన్ డిసిషన్ తీసుకుని ముందుకెళ్తే ఆయన ఇప్పుడు సీఎం అవుతాడని చెప్పేసి అవ్వాలని కూడా నేను అనుకుంటున్నాను. సింగిల్గా పోటీ చేయాలని చెప్పేసి కష్టాలు లేకుండా ఎవరు ముందుకు రాలేరు. జగన్ సింగిల్గా వచ్చాడు. సో ఆయన ఈసారి సింగిల్గా చేస్తే ఇప్పుడు రాలే కానీ బట్ ఒక టైంకి అయితే వస్తాడని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఏది మంచి జరుగుతుందో చెడ్డ జరుగుతుందా? మంచిగా జరుగుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కానీ పరిపాలన కానీ ఎలా ఉంది? బాగానే ఉంది మాకు. ఏంటి అమరావతి మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? ఏం చెబుతుంది, మాదే పల్లెటూరు అయింది, మేము అటు పనులు బాగానే జరుగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో అమరావతి వర్సెస్ మావిగన్ అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మావిగన్ అంటే తెలుసా 3 చోట్ల రాజధాని అంటున్నారు, అది బెటర్ అంటారా అయితే రాజధాని బెటర్? ఒక చోట రాజధాని అమరావతి బెటర్? మాకు చదువు రాదుగా, మాకు తెలిసి రావట్లేదు. రాజధాని తెలుసా అసలు? రాజధాని తెలుసు. రాజధాని తెలుసులే కదండి, ఆయన 3 అంటుండే. అదే చెప్పండి బాబు, 3 చోట్ల రాజధాని బెటరా, ఒక్క చోట రాజధాని బెటర్ అంటారా? మనకేం తెలుస్తుంది ఎవరు? నీకు తెలిసినంత వరకులో చోటకాడే బాగుంటుంది. చోటకాడే బాగుంటుంది. ఒక్క చోటే బాగుంటుందా? సరే, నెక్స్ట్ గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటారు? తేడా ఎవరు పనులు ఏది మంచి ప్రభుత్వం అనుకుంటున్నావు? ఏది మంచి చేసింది? ఆ ప్రభుత్వం చేసిందా, ఈ ప్రభుత్వం చేసిందా? పథకాలు అందట్లేదు అని చెప్పు. పథకాలు అందట్లేదు. మరి మాకు మంచి కొద్దిగా పేదలకి లేబర్కి కొద్ది పనులు కావాలి. లేదంటారు, ఇచ్చిన హామీలు ఏమి అందట్లేదు. ఏడు అందుతుంది, అందట్లేదుగా. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు తేడా ఏమనిపించింది? ఏ ప్రభుత్వం మంచిగా అనిపించింది? ఎట్లుందిరా? సరే, మీరు ఏ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు? మా జగన్ పాదయాత్ర చేస్తారంట, వచ్చే అవకాశం ఉందనుకో. ఆయన మంచి చేశారంటారా జగన్ గారు? జగన్ గారు చేసింది కొన్నాళ్ళు, మా నాన్నగారు ఉన్న కాదు చేసింది మా నాన్నగారు. చెప్పండి బాబాయ్. ఇంక చెప్పేది ఇద్దరు ఒకటే. చెప్పండి, అమరావతి మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు అమరావతి ఏడు ఉంటే మంచిదిలే, కానీ చంద్రబాబు నాయుడు వచ్చిన కాబట్టి కొత్త పథకాలు అందట్లేదు అనే బాధ, అంతకు మించి ఏం లేదు, అంతా బాగానే ఉంది. నెక్స్ట్ జగన్ గారు మావిగన్ తీసుకొస్తా అంటున్నారు. అమరావతి మావిగన్ చూసుకుందాం ప్రజల్లో అని అంటున్నారు. మీ సపోర్ట్ దేనికి? సపోర్టా? మీ మద్దతు దేనికి? దేనికే ఉందిలే, ఇద్దరు ఒకటేలే. మీ అభిప్రాయం ప్రకారం 3 చోట్ల రాజధాని ఉంటే బెటర్, ఒక్క చోట ఉంటే బెటర్? ఒకసారి కాడ ఉంటేనే బెటర్. మీరు అమరావతి అంటారు. ప్రజల్లో దేనికి మద్దతు ఉందో చూసుకుందాం అంటున్నారు ఆయన. అదే అంటున్నాలే. అంటే అమరావతిలో స్కాములు జరుగుతుంది, రైతులకు అన్యాయం జరుగుతుంది. సో అందుకోసమే నేను నెక్స్ట్ స్కామ్ లేని రాజధాని మావిగన్ తీసుకొస్తా అని ఆయన అంటున్నారు. ఇప్పుడు నిజానే జరుగుతుంది అమరావతిలో?
నిజంగా ఏంటంటే ఈ పథకాలు అందట్లేదనే బాధ. సరే ఏంటి బాబు నెక్స్ట్ మీరు దేనికో కూటమి వస్తే బెటర్ అనుకుంటున్నా లేదా వైసీపీ జగన్ గారు వస్తే బెటర్ అనుకుంటున్నారు? ఎవరు వస్తే బెటర్ అని అనుకుంటున్నారు? వైసీపీ వస్తేనే బెటర్.